వెళ్ళి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ధైర్యంగా సమాధానం చెప్పారు. మరి కాసేపట్లో అభినందన్ ఇండియాకి రాబోతున్నారు. భారత్కు పాకిస్తాన్ తోక ముడిచి అప్పగించబోతోంది. ఎట్లా అనిపిస్తుంది, ఏం చెప్తారు? అంటే డెఫినెట్గా భారతదేశ వాసులందరూ కూడా మన హీరో, మన వింగ్ కమాండర్ అభినందన్ దేశానికి మళ్ళీ తిరిగి రావడం ఖచ్చితంగా అందరం కూడా చాలా సంతోషంగా, ధైర్యంగా కూడా, అంటే మనకు అభినందన్ ధైర్యాన్ని నింపుతున్నాడు. పాకిస్తాన్ గడ్డ మీద ఉండి అక్కడ అంటే బీబీసీ ఇచ్చిన కోట్ ప్రకారంగా దేశానికి అనుకూలంగా ఎవరు కూడా సాధారణంగా భయపడతారు, కానీ పాకిస్తాన్ గడ్డ మీద ఎంతో మంది మాబ్ మెంటాలిటీ ముందు కూడా అక్కడ మరి హిందుస్థాన్ జిందాబాద్ అట్లాంటి స్లోగన్స్ ఇవ్వడము, అండ్ ఫస్ట్ రిటాలియేషన్ గా ఉన్న డాక్యుమెంట్స్, ఎందుకంటే తను ఒక మిషన్ వెళ్తాడు, అవి మింగేసి సో అక్కడి నుంచి ఈవెన్ ఫైరింగ్ గాల్లో కూడా చేసి క్లియర్ కంపోజర్, డిసిప్లిన్ అండ్ జెనీవా కన్వెన్షన్ లో ఉన్నది అక్కడ క్లియర్ గా తన ఇంప్లిమెంటేషన్ లో పెట్టాడు. కేవలం పేరు, ర్యాంక్, తన సీరియల్ నంబర్, ఇది తప్ప నేను ఇంకేది చెప్పను అనేసి చాలా క్లియర్, ఎక్కడ కూడా ఒత్తిడికి లొంగలేదు. సో అట్లాంటి మరి వింగ్ కమాండర్ ఈరోజు దేశ సైనికులకు, దేశ పౌరులకు అందరికి కూడా మనకు ధైర్యాన్ని అండ్ ప్రైడ్ని ఇస్తున్నాడు. తను రావడం నిజంగా కూడా ఈరోజు మనం చాలా సంతోషపడుతున్నాం. అయితే పాకిస్తాన్ని ఈరోజు గమనిస్తే, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఈరోజు పాకిస్తాన్ విలన్ గా మారిపోయింది మొత్తం ప్రపంచ స్థాయిలో. అంటే ఈరోజు కొత్తగా ఏం కాదు, అది ఆల్రెడీ ఒక డిస్టర్బ్డ్ నేషన్, కానీ కార్నర్ అయిపోతున్న పాకిస్తాన్ చైనా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో విలన్ చేస్తోంది. తెలిసినా గానీ సపోర్ట్ చేస్తూ వచ్చారు ఇన్ని రోజులు. ఇప్పుడు ఇండియా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి చాలా ఫేస్ సేవింగ్ ప్రయత్నం చేసుకుంటున్నది. అందుకే ఉన్న దేశ రాజకీయాలను ప్రశ్నించడము, లేకుంటే శాంతి ప్రవచనాలు చేయడము, నెక్స్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ నాకే రావాలి అనే విధంగా శాంతి దూతలాగా మాట్లాడడము ఈ రోజు మాట్లాడుతున్నారు కదా ఇమ్రాన్ ఖాన్. ఈ రోజు మీరు గమనించండి రెండు విషయాలు. ఒకటి, అక్కడ మాబ్ దాడి చేసిన తర్వాత, మాబ్ దాడి చేస్తున్నప్పుడు అక్కడ ఆర్మీ వాళ్ళు ఉన్నారు. ఆర్మీ వాళ్ళు క్లియర్ గా కార్డన్ ఆఫ్ చేయొచ్చు, లేకుంటే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కూడా గాల్లో షూట్ చేసి మాబ్ కొట్టకుండా జెనీవా కన్వెన్షన్ ప్రిన్సిపల్స్ ని అక్కడ చేయొచ్చు. కానీ అది చేయకుండా వాళ్ళు కంట్రోల్ చేయలేక అక్కడ దాడి చేశారు. నంబర్ 1. నంబర్ 2, మీరు గమనిస్తే దానికి కంటితుడుపు చర్యలుగా ఒక వీడియో తీసి, మేము మంచిగా చూసుకున్నాం కదా, చాయ్ బాగుంది కదా, మీరు దేశానికి వెళ్ళి కూడా ఇదే చెప్తారు కదా, మీ దేశానికి తిరిగి వెళ్ళి కూడా ఇదే చెప్తారు కదా, ఆ వీడియోని మీరు గమనిస్తే ఆ వీడియోని ఎవిడెన్స్ గా పెట్టుకోవచ్చు. కానీ ఆ వీడియోని మొత్తం మీడియా అందరికీ, అంటే దేశంలో, భారతదేశంలో ఉన్న మీడియా కూడా చూడాలి, దేశ పౌరులు కూడా చూడాలి అంటే దే ట్రైంగ్ టు, అంటే మేము విలన్లం కాదు, మేము చాలా శాంతి కోరుకునే వాళ్ళం పాకిస్తాన్ వాళ్ళం అనే ఒక ప్రయత్నం ఆ వీడియో ద్వారా. ఇంకొకటి మీరు ఇవాళ గమనించండి, జనరలీ వాఘా అటారీ బార్డర్ లో మనకు డిస్ప్లే జరుగుతుంది ఇండియా పాకిస్తాన్ మధ్యలో. ప్రతి ఫ్లాగ్ హోయిస్టింగ్ కానివ్వండి, సాయంత్రము మళ్ళీ ఫ్లాగ్ ని కిందికి దింపడం కానివ్వండి, ఇది జరిగినప్పుడు మార్చ్ పాస్ట్ అవన్నీ కూడా ఇరువైపు సైనికులు చేస్తారు. అక్కడ యుద్ధం జరగలేదు. ఈ రోజు ఆ డిస్ప్లే ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు అంటే, చూడండి మేము ఇస్తున్నాము వాఘా బార్డర్, ఎక్కడికి వెళ్ళనియొచ్చు, ఆ వాఘా బార్డర్ నుంచి ఇవ్వడానికి కూడా ఈ మొత్తం హిస్టరియానిక్స్, డ్రామాటిక్స్ ఈ రోజు ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నం చేస్తున్నాడు. మేము చాలా మంచి వాళ్ళం, మీరే చెడ్డవాళ్ళు ఉన్నారు, మీరు యుద్ధాన్ని కోరుకుంటున్నారు, మేము యుద్ధాన్ని కోరుకుంటలేము అని అన్నారు. కానీ అసలైన అంశాలను ఈరోజు పాకిస్తాన్ ప్రధానమంత్రి అడ్రస్ చేయట్లేదు. ఆ అసలైన అంశమే మీ దగ్గర పెంచి పోషిస్తున్న తీవ్రవాదం. ఇప్పుడు మనం చర్చించాల్సిన అసలైన విషయము చైనా. ఇప్పుడు చైనా నుంచి కేవలం మనకు అంటే ఏదో మీరు రిస్ట్రెయిన్ అవ్వండి, మేము సపోర్ట్ చేస్తున్నాం కాదు, కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఇవాళ మనకు వచ్చినాయి కదా, CNN ఇంటర్వ్యూ బయటకు వచ్చింది కదా, షా మహమూద్ ఖురేషీ పాకిస్తాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఒప్పుకున్నాడు, మహమూద్ అజర్ అక్కడ ఉన్నాడు, మౌలానా మహమూద్ అజర్ అక్కడ ఉన్నాడు, తను ఆరోగ్యం బాగలేదు అని చెప్పడం. అంటే నంబర్ 1 వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. ఆధారాలు అడుగుతున్నారు ఏంటిదండి? ఆల్రెడీ కొన్ని దేశాలు క్లియర్ గా పాల్గొంటున్నారు పాకిస్తాన్ లో. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ రోజు చాలా కేసెస్ ఉన్నాయి. కాందహార్ కేసు ఇంకా ఉంది తన మీద, పార్లమెంట్ అటాక్ అలిగేషన్స్ తన మీద ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కేసెస్, ఎందుకంటే తన కోసమే కదా కాందహార్ ఇదంతా జరిగింది. తర్వాత జైషే మొహమ్మద్ అయింది కదా, అంటే జైషే మొహమ్మద్ ఏం తీవ్రవాద సంస్థ కదా. ఈ రోజు పాకిస్తాన్ ఆధారాలు అడగాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ ఈ రోజు మిగతా దేశాలకు, ప్రపంచ స్థాయి, అంతర్జాతీయ స్థాయి దేశాలకు ఈరోజు వాళ్ళు సమాధానం చెప్పాలి. పాకిస్తాన్ ప్రతిసారి ఇట్లాంటి ఆధారాలు అడగడం ఇవన్నీ సర్వసాధారణం. డీజీ గారికి కూడా తెలుసు, సార్ కూడా ఇప్పటివరకు మాట్లాడారు. సార్ ఏం చెప్తారు అంటే ప్రతిసారి ఎందుకు ఇట్లా చేస్తా ఉంటుంటారు? కాందహార్ ఎపిసోడ్ అయినప్పుడు ఈ మౌలానా మసూద్ అజర్ is in Kashmir jail. He is not responsible for Kandahar. Kandahar was done by Taliban and Lashkar-e-Toiba.
Lashkar-e-Taiba is the main terrorist organization operating in Pakistan with a full aid and help of Taliban, which is in power in Afghanistan at that point of time. ఈ ఏరోప్లేన్ ని హైజాక్ చేసి మన ఇండియన్ ఎయిర్లైన్స్ ఏరోప్లేన్ కాఠ్మండు నుంచి తీసుకుపోయి అక్కడ పెట్టి మన ఇండియన్ గవర్నమెంట్ తో బార్గెయిన్ చేసి ఈడ్ని మజూర్ని ఇంకిద్దరు టెర్రరిస్ట్ ని రిలీజ్ చేయించారు. వాడు పోయి జైషే మొహమ్మద్ తర్వాత స్టార్ట్ చేశాడు అక్కడ. దాని తర్వాత ఈ అటాక్ అండ్ పార్లమెంట్ డిఫరెంట్ థింగ్స్ హావ్ హ్యాపెండ్ ఇంక్లూడింగ్ పఠాన్కోట్, యూరి, డిఫరెంట్ ప్లేసెస్ అనమాట. దట్స్ ఓకే. ఇంకోటి ఏంటంటే అర్లియర్ గై నౌ ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ లీవ్ నౌ is talking that saying that ఏమంటున్నారు because of elections are here and Imran Khan is saying and Modi government is orchestrating this అని చెప్పేసి. Now CRPF attack నాకు ముందు నుంచే తెలుసు పఠాన్కోట్ లో అంటే ఇక్కడ ఏదైతే పుల్వామాలో దాడి జరిగిందో ఎలక్షన్స్ ముందు ఇట్లాంటిది ఒకటి పెద్ద జరుగుతుందని కూడా మాట్లాడారు. Now tell me, నవాజ్ how can Modi, Imran Khan, how can Modi instigate Jaish-e Mohammed to pull off an operation against CRPF in Pulwama? He can do some skirmishes, border skirmishes, because the Prime Minister, he can, with the National Security Advisor, say, come on, you do something. But attack started first on CRPF, where 40 Jawans were maimed. అక్కడ దాని తర్వాత సబ్సిక్వెంట్ రెస్పాన్సెస్ చర్చ జరిగింది కాబట్టి ఇప్పుడు అదంతా దాన్ని వీళ్ళు కూడా వేసారు కాబట్టి నేను యాక్చువల్లీ చెప్పాలి. నేను ఎందుకంటే మొత్తము ఈ అంశమే మాట్లాడినాం కాబట్టి బికాజ్ వారు వేసిన క్వశ్చన్స్ కూడా ఒకటి ఖచ్చితంగా నిన్న త్రివిధ దళాలు చెప్పినారు దట్ వీఆర్ రెడీ ఫర్ ఎనీ కౌంటర్ యాక్షన్. మేము కూడా అదే భావిస్తున్నాం. మా కాంగ్రెస్ అధినేత పుల్వామా దాడి జరగగానే మేము భారతదేశ ప్రభుత్వంతో ఉన్నాం, సరిహద్దులతో ఉన్నాం, ప్రజలతో ఉన్నాం. అది మా కాంగ్రెస్ లైన్. కాంగ్రెస్ పార్టీ 14 ఫిబ్రవరి రోజు పుల్వామా అటాక్ జరగగానే రాజకీయాలను పక్కన పెట్టేసింది ఆ విషయం మీద. మాధవి గారిని ఒక్క ప్రశ్న, అంటే ఈ టైంలో అడగకూడదు కావచ్చు, రాజకీయాలు ఇప్పుడు మాట్లాడకూడదు, కానీ రాజకీయాలకు సంబంధించి కూడా మాట్లాడారు. దాంట్లో ఇంకేదో తీయాలనుకోవటం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. అంటే దాని నుండి తీయాలని కాకుండా అంటే ఆయన వివరణ ఇచ్చినాక నా ఉద్దేశం అది కాదు, మన అందరం సైనికులతోనే ఉండాలి, నేను కూడా అట్లానే ఉన్నాను, ఐ రెస్పెక్ట్ ద సోల్జర్స్. నేను ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ నేను ఇక్కడికి వచ్చినాక మనందరం వాళ్ళు ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాం సేఫ్ గా అంటే బికాస్ ఎన్నో లక్షల మంది సైనికులు వాళ్ళ కుటుంబాలని అన్ని వదిలేసుకుని ఏ రోజు అంటే వాళ్ళు నెక్స్ట్ మినిట్ ఉంటారో లేదో తెలియదు. ఎప్పుడు బార్డర్ లో అన్డిక్లేర్డ్ వార్ జోన్ గానే ఉంటుంది అక్కడ. ఏ రోజు ఏమవుతుందో మనకు తెలియని పరిస్థితి. ఒక పక్కన ఇందాకే మనం చూస్తున్నాం ఇమ్రాన్ ఖాన్ ఏమో అక్కడ శాంతి అని మాట్లాడతా ఇక్కడ జరుగుతానే ఉంటానే అని అందరూ మాట్లాడుతున్నారు. అంటే ఇవాళ 40 మంది చనిపోయారు కాబట్టి ఆ 40 మంది గురించి మాట్లాడుతాం. రోజు ఒకళ్ళు ఇద్దరు చనిపోయే ఘటనలు అనేకం ఉన్నాయి. నేను అందుకని అంటున్నా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అక్రాస్ ద బార్డర్ ఎన్నో లక్షల మంది మనని కాపాడుకుంటూ వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. లెట్ us నాట్ డిగ్రేడ్ దేర్ సాక్రిఫైసెస్ వాట్ ఎవర్ దే డూయింగ్. వాళ్ళ ఫ్యామిలీ అన్ని వదిలేసి అక్కడ సాక్రిఫైస్ చేసుకుని వాళ్ళు మన కోసం. లెట్ us నాట్ డిగ్రేడ్ దెం, లెట్ us రెస్పెక్ట్ దెం. అందుకనే అంటున్నా yes we have to stand by them. ఎస్పెషలీ నిజంగా మనం ఎంతమంది మనకి ఆ ఇది ఉంటుందండి. నిజంగా ఇవాళ అభినందన్ ఆ వీడియో మనం చూసుకుంటే అంత కంపోజ్డ్ గా అంత ఇదిగా ఎవరు ఉండగలుగుతాం? ఇవాళ మనం ఒక 10 నిమిషాలు నుంచోమంటేనే నుంచోలేని పరిస్థితి, లేకపోతే ఏమి ఒక దెబ్బ పడితేనే అమ్మో, లేకపోతే మేము వంట చేసేటప్పుడు ఏమైనా కాలితేనే అమ్మో కాలింది అంటే తనకు అనుకూలంగా ఉన్న ఒక మనిషి కూడా కనిపించని ప్రదేశంలో, అంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ శత్రువులే, ఆయన ఒక్కడే అక్కడ నిలబడి ఉన్నాడు. అంత ధైర్యంగా నిలబడడం ఇవాళ ఆ ధైర్యాన్ని ఇవాళ ఆ ధైర్యాన్ని చూసి మన అందరం చాలా ధైర్యంగా ఉన్నాం భారతదేశంలో. ఇవాళ డెఫినెట్ గా మనం ఇంత ధైర్యంగా ఉన్నామంటే అతను ఇవాళ కనపరిచిన అంటే తను ఏదైతే డిస్ప్లే చేసిన కంపోజర్ ఉందో డెఫినెట్ గా ఇవాళ మనందరికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. దిస్ ఇస్ వాట్ ఇస్ ఇండియా అనేది డెఫినెట్ గా ఆయన చూస్తే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అభినందన్ అండ్ వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ అభినందన్ టు కమ్ బ్యాక్ సూన్. I'll make two remarks and I'll leave. మాట్లాడండి సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి, 9/11 అయింది. Did any politician in America talk anything anywhere? Until entire operation was closed. Nobody came around. Only the mayor, police chief, they were there in front of the media. ఇక్కడ జమ్మూలో రఘునాథ్ టెంపుల్ వాజ్ అన్ అటాక్ బై టెర్రరిస్ట్. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ బీన్ ఫ్లోన్. ఆపరేషన్స్ ఆర్ ఆన్. మన ఛానల్స్ కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనమాట. ఇప్పుడు మొన్న యూఆర్ టాకింగ్ అబౌట్ దిస్ వింగ్ కమాండర్ అభినందన్, సో కంపోజ్, సో డేరింగ్, సో దిస్, సో దట్, యాజ్ పర్ జెనీవా కన్వెన్షన్ హీ డి నాట్ రివీల్ ఎనీథింగ్ అని చెప్పని. ఓకే, వెన్ దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్, వాట్ ఆర్ ద మీడియా డూయింగ్ సిట్టింగ్ ఇన్ మెడ్రాస్? వాళ్ళ అబ్బాయి ఎవరు, వాళ్ళ తాత ఎవరు, ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు,
or complete, he is not even revealing except the name and his badge number, nothing else. But Indian media channels is going gaga over entire whatever intelligence agencies in Pakistan they want. సార్ ఒక విషయం, ఈ వైష్ణోదేవి ఆలయం వైపు F-16 దాని వైపు దూసుకొచ్చిందంటే దాని టార్గెట్ అదే అంటారా పాకిస్తాన్? నో. ఇప్పుడు వాళ్ళు చేసింది నేను చెప్పాను ఆల్రెడీ, నా క్లియర్ కట్ కామెంట్ ఏంటంటే ఇట్స్ అ ఫేస్ సేవింగ్ కాస్మెటిక్ యాక్షన్ బై ఇమ్రాన్ ఖాన్ మిలిటరీ అండ్ ISI. There's never the intention for them to pick on India by sending F-16s for any military installations. They were all prepared to take on. In fact, మాటి ముందు అంటున్నారు అన్నమాట, ఏదో చిన్న మారుతి కార్ వేసేసి ఏదో ఏమంటారు మెర్సిడీస్ బెంజ్ కా. It's only a simile. It's not that. Entire air corridor was very well prepared. This particular patch was being patrolled by MiG-21s, where they came in contact. And the dogfight ensued. And because there's a fire exchange, చెప్పాను కదా, air-to-air missile was fired by F-16, where our MiG-21 was brought down and we had to parachute and go down. So నేను చెప్పేది ఏంటంటే కన్నా, national security is a very professional area, which is in the domain of national security operators. So any kind of situations, ఇప్పుడు 3 రోజుల నుంచి ఈ kept on spreading యుద్ధ మేఘాలు యుద్ధ వాతావరణం చెప్పేసి భయానకంగా చేస్తున్న ప్రజలు అనమాట, which is not at all true. It's a minor kind of an operational thing which was handled there in the border very effectively, and we kept maintaining that it will be de-escalated, it will be brought down, there is no chance, there is no question of war అని చెప్పేసి. That's finally what has happened అనమాట. ఇప్పుడు now if wing commander has ఏమంటారు ఆ కంపోజరు ఆ డేర్ డెవిల్ అంటే he has been trained for it. The forces, they are trained to be composed in the critical situations. He is not a civilian kada. So we must compliment the training that he has been imparted and what he stood for the nation in Japan, his patriotism, whatever we call. So ఒకటే appeal ఏంటంటే కన్నా, public not to get hyper, or the media, especially with the social media kind of WhatsApp and Instagram, మన సెక్యూరిటీ ఇన్స్టలేషన్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ న్యూక్లియర్ స్పేస్ ఇన్స్టలేషన్స్ కానీ ఎవరన్నా ఫోటోలు తీసేసి ఆ వాట్సాప్లో పెట్టేసి విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ దే విల్ హ్యావ్ ఇన్ టు ద ఎనిమీ హ్యాండ్స్ అనమాట. సో ఎనీ డిస్టర్బ్డ్ ఏరియా ఎనీ డిస్టర్బ్డ్ సిచ్యువేషన్స్లో పబ్లిక్ కోఆపరేట్ చేయాలి. మన సెక్యూరిటీ కాన్షియస్ లెవెల్ ఇన్ ద కంట్రీ ఇస్ వెరీ లో అనమాట. ప్రతి ఒక్కదానికి వీల్ డిపెండ్ ఆన్ ద పోలీస్, డిపెండ్ ఆన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్, పారామిలిటరీ ఫోర్సెస్ అనమాట. అలా కాకుండా ప్రతి ఒక్కరూ, because there has been a situation created in the border, there can be activation of any sleeper cells across the country అనమాట. నేను చెప్పాను కదా, పాకిస్తాన్ పాలసీ itself is bleed India by 1,000 cuts అని చెప్పేసి. So definitely they will not be in a position to take on directly onto India. But what they can do is, trigger some kind of, either IED explosions or any kind of incidents anywhere in the country. దాన్ని మనం ప్రివెంట్ చేయాలంటే కన్నా పబ్లిక్ షుడ్ బి వెరీ కాన్షియస్, ఎస్పెషల్లీ ఇన్ మాల్స్, థియేటర్స్, ఎనీ పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్లో కేర్ఫుల్గా ఉండి సస్పిషియస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ సస్పిషియస్ ఆర్టికల్స్ ఉన్నా కానీ immediately they should reach out to police. So with these few words, I'll take leave. Sir, CRPF retired DG గా మీరేంటి అసలు ఇప్పుడు అభినందన్ ఎట్లా ఉంటుంది నెక్స్ట్ ట్రీట్మెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా చూస్తారు, ఎట్లా ఉంటుంది? Retired Special Director General of CRP and Director General of NHRC. Okay. Now treatment ఇప్పుడు ఆఫీసర్ he was ఏమంటారు, he was in their custody and has been let off now. He will be taken to senior officers headquarters and they'll be talked it out what exactly happened and all that. So he will carry on with your normal duties, that's all. At the best we may move out of from that sector where he operates. అంతే, అంతకు ఏం లేదు. So as far as we are concerned, we are handling the job very professionally. And none of the people who sit in front of the cameras and talk, they have anything to do with what exactly happens in the national security apparatus. How the decisions are made, what are the preparedness levels on the ground, none of them are aware. So therefore, this should be left to the domain of the professional national security operators, including the armed forces of the border, or paramilitary forces and the police force inside the country. We are not discussing all those things also. Okay. So no, not you. I'm telling the media guys that they should not go overboard and create panic, which you've been very successful. అందరూ అడుగుతాం యుద్ధం వస్తారు, యుద్ధం రాదు, ఏం మాట రాదు. Just a small border kind of conflict that has taken place, and they've been brought down on their knees, and they had to now send this guy off back to our country అనమాట. రైట్, థ్యాంక్ యూ సార్. క్రిషాంక్ గారు ఏం చెప్తారు? ఖచ్చితంగా వారు అన్నట్టు కంపోజర్ మెయింటైన్ చేశారు అభినందన్, అండ్ అంటే దే ఆర్ ట్రైన్ టు డూ దట్. కానీ ఈరోజు అంటే తనను అడ్డు పెట్టుకొని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ క్లియర్లీ సేస్ దట్ యూ కెనాట్ కీప్ POW యాజ్ ఎన్ హాస్టేజ్.
కానీ పాకిస్తాన్ హోస్టేజ్ గా పెట్టుకోవాలనే ఒక ప్రయత్నం ఇప్పుడు కూడా పాకిస్తాన్ మీడియా నుంచి ఒత్తిడి వస్తున్నది. యాక్చువల్లీ మీరు షరతులు పెట్టి ఇచ్చేది ఉండే అనేసి. వీ షల్ నాట్ బి సర్ప్రైజ్డ్. అంటే అఫ్ కోర్స్ అంతర్జాతీయ స్థాయిలో ఈ రోజు ఇమ్రాన్ ఖాన్ మీద ఒత్తిడి ఉంది, అది కూడా వాళ్ళ పార్లమెంట్ లో చెప్పిన తర్వాత ఇయ్యాలని. కానీ అట్ ద సేమ్ టైం ఒత్తిడి ఉంది అభినందన్ ని ఇవ్వద్దు అని. సో లాస్ట్ మినిట్ వరకు కూడా రావాలని అయితే కోరుకుంటున్నాము. అట్లాంటి దుశ్చర్యలు పాకిస్తాన్ చేయొద్దు అని కూడా భావిస్తున్నాం. కానీ పాకిస్తాన్ మీడియా అప్డేట్స్ చూస్తుంటే సెక్షన్ ఆఫ్ మీడియా లేదు అభినందన్ ని తిరిగేయాలి అని అంటున్నా కూడా అక్కడ కూడా కొద్దిపాటి అగ్రెసివ్ మీడియా ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా మీరు షరతులు పెట్టాలి ఇట్లాంటివి చేయాలి అని వాళ్ళు చెప్తున్నారు. మసూద్ అజర్ విషయం మీద కూడా క్లియర్గా ఎస్ వాస్తవానికి ఇక్కడ ఉన్న జైల్లో ఉన్నాడు కాబట్టే ఆపరేషన్ కాందహార్ చేసిండు విరిపియడానికి. దాని తర్వాత జైషే మొహమ్మద్ అయింది కదా. ఈ రోజు మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సింది ఏంటిదంటే సరే యుఎన్లో వీళ్ళు చైనీస్ వాళ్ళు ఇంకా సపోర్ట్ చేయరు పాకిస్తాన్, కానీ ఇట్ జస్ట్ నాట్ అంటే స్టేయింగ్ అవే కాదు. ఈరోజు మసూద్ అజర్ పాకిస్తాన్ గడ్డ మీద ఉన్నాడు అని ఎవరో కాదు వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అఫీషియల్ గా ఒప్పుకున్నాడు. తనకి ఇన్ఫర్మేషన్ ఉంది అని అన్నాడు, తన ఆరోగ్యం బాగలేదని అన్నాడు. మన ఆధారాలు అడుగుతున్నారండి. జైషే మొహమ్మద్ వాళ్ళే ఒప్పుకున్నారు కదా, వాళ్ళు చర్చలలో కూడా పాల్గొంటున్నారు ఆయన. ఎగ్జాక్ట్లీ పుల్వామాకి మేమే కారణము అని వాళ్ళు ఒప్పుకున్నారు తర్వాత జైషే మొహమ్మద్ కి సంస్థ మరి అధినేత తనే కదా, మరి తనే కదా బాధ్యుడు. సో కేవలం అది ఒక్క కేసే కాదు, ఈరోజు చాలా కేసులు ఉన్నాయి. లెట్ హిమ్ బి గో ఫర్ అ ట్రయల్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి ట్రయల్ కన్నా పంపండి. కానీ లేకుంటే భారత్కి అప్పగిస్తారా, భారత్కి అప్పగించండి. ఆధారాలు అడగడం ఏంటిదండి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. పాకిస్తాను ఇంకా కూడా టెర్రరిస్ట్ల హబ్గా వాళ్ళందరినీ కూడా వాళ్ళ గడ్డ మీద పెట్టుకొని ఇప్పటికీ కూడా ఇట్లాంటి అంటే టెర్రర్ స్టేట్ గానే కంటిన్యూ అయ్యి అటు ఐసిస్ ని అట్రాక్ట్ చేస్తూ మిగతా జిహాద్ ని అట్రాక్ట్ చేస్తూ చేస్తే మాత్రం ఖచ్చితంగా మన త్రివిధ దళాలు నిన్న ఏమాత్రమైతే నిస్సంకోచంగా కౌంటర్ యాక్షన్ కి మేము సిద్ధంగా ఉన్నాము అండ్ తీవ్రవాదుల మీద మన పోరాటం కొనసాగుతుంది అన్న వరకు ఖచ్చితంగా మేము కూడా సపోర్ట్ చేస్తాం. రైట్, ఓకే అండి. ఇక మనతో పాటు చర్చలో పార్టిసిపేట్ కావడానికి వచ్చారు బీజేపీ స్పోక్స్ పర్సన్ రావుల శ్రీధర్ రెడ్డి గారు. సార్ వెల్కమ్. సార్ ఏం చెప్తారు? మరి కాసేపట్లో రాబోతున్నారు అభినందన్, ఎట్లా అనిపిస్తోంది? వీరోచితంగా పోరాడి F-16 కింద పడేసిన తర్వాత వాళ్ళకు పాకిస్తాన్ సైనికులకు చిక్కిన తర్వాత కూడా మొక్కబోని ధైర్యంతో వాళ్ళతో పాటు వెళ్లి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి చెప్పాల్సిన వాటికి ఆయన నేమ్ బ్యాచ్ నంబర్ మాత్రమే చెప్పి మిగతా వాటికి చెప్పనని ధైర్యంగా సమాధానం చెప్పి మరి కాసేపట్లో ఇండియాకి రాబోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు, పాకిస్తాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అభినందన్ ని రిలీజ్ చేయవద్దు అని. అంటే మొదటి నుంచి కూడా నిన్నటి నుంచి కూడా పిటిషన్ దాఖలు చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు, కానీ దానికి సంబంధించి టెక్నికల్ గా ఇష్యూస్ లేవు అని కూడా తెలిసింది. అది సార్ ఏం చెప్తారు? ఒకటి, ఇప్పుడు 130 కోట్ల భారతీయులు ఎట్లయితే ఆనందంతో ఉన్నారో ఉద్వేగంతో ఉన్నారో దట్ టు సీ అవర్ వార్లార్డ్ కమింగ్ బ్యాక్ టు ద కంట్రీ, నేను కూడా అదే ఉత్సాహంతో ఉన్నాను బేసికలీ. అంటే ఒకటి, ఇది భారతదేశ దౌత్య విజయంగా చెప్పుకోవచ్చు. భారతదేశం అనుసరించినటువంటి ఒక ఏదైతే మిగతా అన్ని కంట్రీస్ని ఏకం చేయటం, దీంట్లో పాకిస్తాన్ తోటి కూడా నో కాంప్రమైజ్ వేలో ఉండేటువంటి పరిస్థితిని క్రియేట్ చేయటం, ఖచ్చితంగా దే హ్యాడ్ టు బౌ డౌన్. వాళ్ళు ఖచ్చితంగా మన వింగ్ కమాండర్ని వెనుకకి ఇవ్వాల్సిన పరిస్థితి మనం కల్పించగలిగినాం. అది గొప్ప విషయం బేసికల్లీ. దాంట్లో రాజకీయం చేస్తున్నామని ఎవరెవరు మాట్లాడినా కానీ ప్రభుత్వంలో ఇప్పుడు ఈ మొత్తం ఇష్యూని హ్యాండిల్ చేసిన వాళ్ళు చాలా గొప్పగా హ్యాండిల్ చేసినారు. కాబట్టి ఆయన రాక అనేది దేశం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంది. ఇప్పుడు ఆయన కొద్దిసేపు ఇప్పటికే లాహోర్ నుంచి బయలుదేరారని చెప్పేసి కొద్దిసేపట్లో అని చెప్పేసి నాకు తెలిసి కోర్ట్స్ గిట్స్ ఇవన్నీ కూడా వన్స్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ అనౌన్స్డ్ ఇన్ ది పార్లమెంట్ లో కోర్ట్ మే నాట్, అది కూడా హైకోర్ట్ మే నాట్ హ్యావ్ ఎనీ సే. అంటే నిన్నటి నుంచే ప్రయత్నం చేస్తున్నారు అడ్డుకోవడానికి చాలా మంది, కానీ అవన్నీ పట్టించుకునే పరిస్థితి లేనట్టుగా తెలుస్తుంది. దే హావ్ టు అడ్మిట్ ది ముందు ఆ ప్లియాన్ అడ్మిట్ చేయాలి, టైం ఇవ్వాలి, బై ద టైం ఈ విల్ బి రిలీజ్డ్. అంత అడ్డగోలు వ్యవహారం ఉండదు. కాకపోతే ఏంటంటే నేను చర్చ ఇంతకుముందు కూడా చూస్తూ ఉన్నాను బేసికలీ. నిన్న మొన్నటి నుంచి కూడా బాగా వస్తున్న అభ్యంతరాలు సివిల్ సొసైటీలో ఏంటంటే, వై ఆర్ వి గోయింగ్ ఫర్ సో మచ్ ఆఫ్ డీటెయిల్స్ మీడియాలో, ఆయన తండ్రి ఎవరు, తల్లి ఎవరు, ఏ స్కూల్లో చదువుకున్నాడు, ఫ్యామిలీ మెంబర్స్ చూపించడము, లేకపోతే ఆ స్టైల్ ఆఫ్ కాంబాట్ని కూడా చూపించడము. ఇంత మేరకి జనరల్గా ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క యాక్టివిటీస్ అన్ని కూడా సీక్రెట్గా ఉంటాయి. మీరు పలానా రెజిమెంట్లో ఎవరికన్నా మీరు పోస్ట్ పంపించాలంటే దే విల్ గివ్ యూ అ పోస్ట్ బాక్స్ నెంబర్, దే డోంట్ ఈవెన్ డైవల్జ్ యూ వేర్ యూ ఆర్. అట్లాంటి పరిస్థితి నుంచి మనం మొత్తంగా ఎయిర్ బేసెస్ నుంచి మొదలుపెట్టి
వాళ్ళ ఇండ్లు తగ్గించి మొదలుపెట్టి వాళ్ళ దోస్తులు ఎవరు ఆ మిరాజ్ 2000 ఫ్లైట్స్ ఎవరు మన కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్స్ ని ఎవరు పైలట్ చేసిండ్రు, ఇంత మేరకి మనం వెళ్ళటం అవసరం అనేది కూడా చర్చ అవును ఉంది. వాళ్ళ ఇంటి దగ్గర మాకు సంబంధించిన